హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రక్షిత్ అండ్ కృతికా వ్లాగ్స్. నేను ఇవాళ తెలంగాణ స్టైల్లో పప్పుచారు ఎలా చేస్తారో చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏమీ లేదు, కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి, మరి కందిపప్పు ఉడకబెట్టి రుబ్బి పక్కన పెట్టుకోవాలి, ఒక టమాటా సగం బుడమకాయ కోసి పక్కన పెట్టుకోవాలి, ఒక బొగాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి పోపు దినుసులు వేసి ఒక మిరపకాయ వేయాలి. దాని తర్వాత టమాటా బుడమకాయ వేసి ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లిగడ్డ వేసేయాలి. అవి నూనెలో ఉడికిన తర్వాత పులుసు పిసికి పెట్టుకున్న పులుసు పోసుకోవాలి. అలాగనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా ఒక 5 minutes మసలాలి ఫ్రెండ్స్. మసిలిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. అందులో మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. కలమాక్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 minutes బాగా మసలనివ్వాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్.